హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి కొత్తగా కాదు, ఎన్న ఛానల్ అయింది వచ్చి కోవిడ్కి వచ్చి. ఎన్ని రోజులు అయింది నా కోవిడ్కి వచ్చి? నేను 13 13 సంవత్సరాలు అయిందనా? ఎంత నా జీతం ఇప్పుడు నీకు? నాకేమి ఇస్తాను 160 ఇస్తాను. 160? 160 20 దినాలు ఇస్తాను. అంటే 180 మొత్తం. అంటే మన ఇండియా డబ్బులు ఎంత పోతుందన్నా ఇంటికి? ఎందుకు వేస్తావు? ఏడపోతాయి నా సిగరెట్లకు నా అన్నం ఖర్చులకు అంతా పోయి ఒక 40-42 వేలు పోతుంది అంతే. కువైట్కి ఇన్ని సంవత్సరాలు అయింది కదా నువ్వు. కువైట్ బాగుండదా నీ ఉద్దేశపరంగా చెప్పు, బాగా నిజంగా చెప్పు ఏదైనా కానీ. బాగుండదా బాగలేదా నీ ఉద్దేశపరంగా చెప్పు. కోవిడ్ అయితే మంచిదేనైనా. కోవిడ్లో వచ్చేసి మంచి పీద బిక్కి ప్రతి ఒక్కరు బతున్నారు. చెడు చెప్పడానికి ఏం లేదు. అవులే. కాకపోతే ఏముందంటే ఈడ కొన్ని చెడు అలవాట్ల వల్ల ఇక్కడ ఏముందంటే జుమ్మా వచ్చాలకు చుట్టికి పోవాలంటారు. జుమ్మా వచ్చాలకు చుట్టికి పోవాలంటారు. తర్వాత అది ఆ మాల్యాకు పోతారు. ఆ కులిబిరి బిర్యానీ ఇది తినేస్తారు. ఏమి తర్వాత వచ్చేసి ఇంకా అమ్మగారు ఎంటా ఉంటే కన్నా 30-40 దినాలు పోతుంది. ఆమె నా ఇంటికాడేమో భార్య పిల్లలు నా మూడు డబ్బులు పంపిస్తాడు, మేము తినాలని చెప్పి వాళ్ళు చూసుకుంటారు. అంటే అందరూ అంతే ఉన్నారు కదా? అందరూ అట్టే ఉండరు. ఇప్పుడు ఏముంది రండి, ఇది ఒక టైం పాసు. అంటే ఆమె చేయాలనే ఉండదు, ఈడు చేయాలనే ఉండరు, ఎవరు ఏమి ఉండరు, ఇది చేయాలనే ఉండరు. దేవుడు అనేవాడు ఏం చేశాడంటే మనకేమంటా అంటే బతికి ఉండే శవాలం మనం. అట కాదన్నా, కువైట్కు వచ్చిన పిల్లలు కూడా ఇది ఎందుకన్నా? అది ఇది ఈ చెడు అలవాట్ల వల్ల. అందరికీ నేను చెప్పడం లేదు కానీ ఉండారు, అట్టటోళ్ళు ఉండారు. అది ఒక టైం పాసు. అంటే వాళ్ళు చేయాలనే ఉండరు, వీళ్ళు ఏం చేయాలని ఉండరు. అది అకస్మాత్తుగా తగులుకుంటాయి. తగులుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని ఇబ్బందికరంగా మారుతుంది. స్నేహం అంటారు, ప్రేమ అంటారు, పెళ్ళిళ్ళు అంటారు. ఏమి ఇంటికి పోతే ఆమె పొరక తీసుకుంటుంది చేతికి. నాకు ఇట్లా చేసినావు కదా అని చెప్పి ఆయన పోయి ఇంటికాడ పడుతుంది. అట్లా ఒకరు తప్పు చేయడం వల్ల అందరికి మెడదెబ్బలు వస్తాయి. ఇప్పుడు నేను కూడా చేసిన తప్పు చేసినా తెలుసుకున్నా, మనంగా ఇప్పుడు ఈ టీ తాగుతా కూర్చున్నా. ఏమి వద్దనుకున్నాం. అవులే. ఎందుకంటే మా పరిస్థితి కాబట్టి మాకు ఇంటికాడ ఏం భూములు ఆస్తులు మంచి చెడ్డ ఏం లేవు మాకు. అంటే ఇన్నేళ్ళు ఉన్నావు కదా, నా 11 ఏళ్ళు సంపాదించదా? ఉన్నా కానీ పిల్లలకు చదువులకు అది పిల్లోళ్ళు ఒకడు వచ్చేసి ఇది ఏందో ఇంజనీరా బంజనీర్ ఏదో చదివినాడు. ఆమె వాడు ఉద్యోగం ట్రై చేసుకుంటున్నాడు. అన్న దొరుకుతుందేమో ఉద్యోగం అని చెప్పి పాపకు మ్యారేజ్ చేసేసిన. ఆమె బతుకుంటుంది. ఆ పాప మ్యారేజ్ చేసే 12 లక్షలు అప్పు చేసిన. ఇప్పుడు ఎట్ట తీర్చుకోవాలరా స్వామి, ఇది నా పరిస్థితి ఏమి? ఇక్కడ చూస్తే డుములు అంటున్నాయి. ఏ పొద్దు ఏమైపోతామో ఎవరికి తెలీదు. ఇంటికి పోతామా వీళ్ళు అప్పులో వచ్చి తలక మీద పడతారు. ఈడ కోయట్లు ఉన్నామా ఎప్పుడు వచ్చి కింద పడతాయో తెలుసు. ఏమి మేము చచ్చాం. ఆడేమో అప్పులోలేమో ఏమి ఈడు ఎప్పుడు ఇచ్చా డబ్బులని వాళ్ళు చూసుకుంటారు. మేము దిక్కులేని పరిస్థితులు మేము ఉన్నాము. కాదనా మీ కోయటోడు మంచివాడనా? మా కోయటాడు మంచివాడు బి. మిగతా వాళ్ళు నా కోయటాడునా బే. ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క కంట్రీలో ఉన్నారు. మంచి ఉంది, చెడు ఉంది. ఇండియాలో మంచోళ్ళు ఉండారు, చెడు కూడా ఉండారు. ఇదైతే కన్నా వీళ్ళు మంచోళ్ళు వాళ్ళ మంచి చెప్పేదాన్ని లేదు. మనిషిలో మర్మము ఎవరు కనుక్కుంటాడు? ఎవరు కనుక్కోలేరు. ఇంట్లో దేవునికి ఈసురు పెట్టలేకున్నాడు. ఇంట్లో దొంగకు ఈసురు పట్టలేకున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఎవరు మంచోడు ఎవరు చెడ్డు అని చెప్తావు నువ్వు? మనం మంచోళ్ళు అయితే వాళ్ళు మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు మంచోళ్ళు అయితే మనం మంచోళ్ళు అవుతాం. మనం ఏముంది అంటే వీడు బతికేదానికి వచ్చినాం కాబట్టి అయ్యా అప్ప అని పోతే ఏవో పావలో 10 రూపాయో ధర్మం చేస్తారు వాళ్ళు. మనం ఇట్లా నిలుకుంటే ఏమి ఆ ఇచ్చే టీ నీళ్ళు కూడా ముఖాన వేయరు. అంటే అట్ట కాదన్నా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళకు ఎట్లంటే ఒక పని చెప్పి ఇంకో పని 2 పనులు చెప్తారు. నేను డ్రైవింగ్ వచ్చా, నాకు వంట నేర్పించినారు, ప్రతి ఒక్కటి నేర్పించినారు. దానికి ఏం చెప్తారన్నా? దానికి ఏం లేదు తమ్ముడు. ప్రతి ఒక్క దేశం నేను చెప్తాను కదా నీకు.
ఈడ ఒక్కసారినే కాదు. ఉమ్. ఇప్పుడు నేను ఇండియాలో డ్రైవర్గా క్లీనర్గా పోతాను. ఆ. క్లీనర్గా పోయి కొన్ని రోజులు డ్రైవర్గా చేసాను అనుకో, అది లైసెన్స్ లేని ఉద్యోగము. ఆమెనా వాళ్ళు అట్లా కాదనా, ఇప్పుడు చెప్తా డ్రైవింగ్ పని పోతారు వాళ్ళు, ఛాయ్గా అట్లా పడతారు. అది వాళ్ళ ఐక్యమత్యాన్ని కలిసిపోతా తమ్ముడు. ఇప్పుడు కోవిడ్ ఏం చేశాడు, ఆ కావాలంతా చెయ్యి అంటాడు. నువ్వు చేసినావా, ఏమి ఏదో 10 రూపాయో పావలో ఇస్తాడు. నువ్వు చేయకపోయినావనుకో వాడు కూడా అట్టే నిలుకుంటాడు, అతను కూడా అట్టే నిలుకుంటాడు. ఏమి మనం ఏదో బతికదానికి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఒక పనికి ఇప్పుడు ఇండియాలో కూడా కట్టే ఉంది కదా. ఇప్పుడు నేను లారీకి పోతాను, క్లీనర్ బండి కడగాలని రూల్ లేదు మళ్ళా. అలాంటిది ఓనర్లు వచ్చేసి క్లీనర్ పనికి ఏం చెప్పేది, బండ్లు కడిగిస్తాన్నారు, బండ్లు తొలిస్తాన్నారు, అన్ని తొలిస్తాన్నారు. ఈడు కూడా అంతే. ఈడు కూడా వాళ్ళు చెప్తారు కానీ ఆ పని ఈ పని నువ్వు బండి తోలేదంటే బండి తోలేదని కాదు నేను ఇది వచ్చింది. బండ్లు తోలాలా, బండ్లు కడుక్కోవాలా, హౌస్ క్లీన్ చేసుకోవాలా, మన సంసారం మన ఇంటికాడ ఏ విధంగా శుద్ధంగా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకుంటే వాడు విశ్వాసించుకున్నా కానీ పని చేపించేవాడు యజమాని, దేవుడు అనేవాడు ఏదో రోజు కనికరిస్తాడు. మాది మేము కరెక్టే, నేను కరెక్ట్ బండిదోళ్ళు వచ్చినా అంటే నీకన్నా పెద్ద పిల్లలు ఉన్నారు నేను ఆడ, ఏమి నీకన్నా పెద్ద పిల్లలు ఉన్నారు, అందరూ తోలినోళ్ళే. మీరు పోయింటే కన్నా ఏదో ఈ కోవిడ్ అంతా తిరిగినా 300 కిలోమీటర్లు లేదు. అట్లా కాదన్నా, ఏమి ఇప్పుడు కోవిడ్కి మంచిదంటావా లేకపోతే రావద్దంటావా వచ్చేవాళ్ళు కూడా? కోవిడ్ రావచ్చు, నేను కోవిడ్ లేకుంటే ఏం తింటారు? ఇప్పుడు కోవిడ్ రాకుంటే ఏం తింటావు నువ్వు? ఇప్పుడు ఇండియాలో నేను లారీకి పోతాను, కోవిడ్లో పనిచేసి 12 ఏళ్ళు పనిచేసిన. ఇప్పుడు ఇది డుములు అంటే పడతాన్నాయి. నేను ఇంటికి పోయి లారీకి పోవాలి, నేను పోలేను. ఎందుకంటే ఈ కష్టం వేరు ఆ కష్టం వేరు. అది ఎండలో ఎండగాలేది, ఇది చల్లగాలిలో పని చేసుకుని చల్లగాలిలో ఉండేది. ఏమి ఏ విధంగా బతుకుతారు? బతకలేరు కదా. కోవిడ్కి రావాల్సిందే. కోవిడ్లో మంచి ఉండాది చెడు ఉండాది. తీసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు మంచి చెడు అన్ని ఆలోచించుకొని ఏమి ఎటన్నా కానీ లేకనే అది ప్రవాసాంధ్ర బీమా తీసుకునేవా? ఏమన్నా ప్రవాసాంధ్ర బీమా నేను ఏ బీమా తీసుకోలేనా నాకు తెలియదు. నాకు బాంబులు పడిపోయినా డబ్బులు పోతుంది ఇంటికి. ఇప్పుడు అది కాదు రెడ్డి, ఇప్పుడు దేవుడు అనేవాడు మన తలరాత మనము అమ్మ కడుపు నుంచి ఏ బొద్దు వస్తామో ఆ బొద్దు మన తలరాత రాసి భూమి మీద వేస్తాడు. అది ఏమి కరెక్ట్ అన్నమాట. తర్వాత ఏమొస్తాయంటే ఆయన మొత్తం రాసి పంపిస్తాడు. నీ వయసులో నీ యోగంలో ఈ విధంగా జరగాల, ఈ విధంగా జరుగుతుంది, ఫలాని బిచ్చగాని అవుతావు, ఫలాని డబ్బులు ఉండేవాని అవుతావు, ఫలాని రాజకీయ నాయకుడు అవుతావు, ఫలాని మోసం చేసేవాని అవుతావు అని చెప్పి మొత్తం రాసి పంపిస్తాడు. ఫలాని యాక్సిడెంట్లో సావాలా, ఫలాని మడ్డల్లో సావాలా అన్ని రాసి పంపించేటి. బ్రహ్మ రాసిన రాతకు ఇంతవరకు కనిపెట్టినోడు ఎవడు లేడు. ఊరికే చెప్పుకుంటానే తప్ప ఆడు మా దేవుడు, ఈడు మే దేవుడు, ఈడు మే దేవుడు, ఈడు దేవుడు దేవుని ఏ దేవుడు లేడు. నేనా సృష్టికర్త ఒక్కడే. ఏమి మానవుడు ఒక్కడే, రక్తం ఒక్కటే, పేగు ఒక్కటే, కళ్ళు ఒక్కటే, మన ఉండే ఆయవాళ్ళం మొత్తం ఒక్కటే. కాదు ఆలోచనలు వేరు, ఆలోచనలు వేరు. ఆ ఆలోచన అనేది మార్చుకుంటే గనా మానవుడు ఎవరైనా కానీ, నువ్వైనా కానీ నేనైనా కానీ, ఇప్పుడు మనం కోవిడ్లో ఉన్నాము, నువ్వు నాయుడివి, ఏమి నా గురించి ఉండు అదే తప్పేముంది? తప్పు లేదు. ఇది వాడు వచ్చేసి వడ్డా, నేను వచ్చి తుర్కా. అవులే ఏమి మన ముగ్గురము మానవులమే, ముగ్గురు ఉండేది ఒకటే బిడ్డే, రక్తమే. ఏమి సపరేట్ ఏమైనా ఉన్నాయా? నువ్వు తీసుకుంటాడేది ఆ డబ్బే, నేను తీసుకున్నాను ఆ డబ్బే. ఏమే అప్పుడు కులాలు దేవుళ్ళు వేరైనప్పుడు డబ్బులు కూడా వేరు వేరు ఉండాలా? నిజమా అబద్ధమా?
నిజమా అబద్ధమా? అవును, కరెక్టే అది. దీంట్లో తప్పు ఏమన్నా ఉందే? ఏం లేదు. తప్పు ఉంటే క్షమించండి లేదు లేదు. ఎవరైనా కానీ. ఏమి ఇప్పుడు ప్రతి ఒక్క కొడుక బతికదానికి వచ్చినాం. ఈడ కుల మత భేద ఎవరు చేసుకోలేదు, అంతా కలిసిమెలిసి ఉన్నాం. ఒకటే ప్లేట్లో అన్నం తింటాం. వాళ్ళు ఇచ్చిందో పాసిపోయిందో కుళ్ళిపోయిందో ఏదో ఒకటి తింటాం అనుకో, దేవుడు ఇచ్చిన కాడికి. ఏమి ఆ విధంగా మానవుడు ఇప్పుడు ఏం చేసినాడంటే నాగరికత చచ్చిపోయి, అంటే అది కాదనా అదంతా వదిలే కానీ కోవిడ్కి రమ్మంటావు ఎవరినైనా రావచ్చు. రాకుంటే ఏమున్నా తమ్ముడు, ఇండియాలో ఏముంది? ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ, ఆడోళ్ళు రావచ్చు మగోళ్ళు రావచ్చు. వచ్చేటప్పుడు విజా చేసేవాడు మంచోడా కాదా, మంచోడా కాదా, ఇండ్లు ఎట్లాంటిది, ఏం పని అని కనుక్కొని రావాలా. అయితే ఇప్పుడు నేను గణేష్కి విజా తీసిన, గణేష్కి విజా తీసింది నేనే. అదో మా పిల్లోడు పిల్లోడు. నేను ఆ పొద్దు ఏం చెప్పినా, నాయనా కోటోళ్ళు చెప్పేది డ్రైవింగే, వీడికి వచ్చిన తర్వాత దివాని పనులు ఉంటాయి. అంటే రోజు కాదు, మంచి చెడ్డకు అవసరానికి పనులు ఉంటాయనా. నువ్వు వాళ్ళు ఐకమత్యంగా పోతా అంటే అన్నీ సాఫీగా సాగుతాయి. ఏమి నా ఎడ్డెత్తు మొదలెత్తు అంటే కన్నా పెండింగ్లు జరుగుతాయనా, అన్ని పనులు ఉంటాయి. చేసుకుంటాడా? బ్రహ్మాండం చేసుకుంటాడు. బ్రహ్మాండం ఆ విధంగా అనుకుంటే నువ్వు ఈ సంవత్సరంలో వాడే సెంచరీ కొట్టింది. వాడు సెంచరీ కొట్టి ఉన్నాడు. ఏం దేనికి? ఇప్పుడు నాకు సంవత్సరం మా ముసలోడు 100 దినాలు హజ్ చేస్తాడు. ఏమి పై లెక్కకు 20 దినాల దాకా వస్తాను. అది ముందు 150 దినాలు వస్తాను. అది మళ్ళీ రంగ 70-80కి వచ్చింది. ఏమి ఈ సంవత్సరం అది కూడా లేదు. మళ్ళీ నాకు ఈ పొద్దు వచ్చేసి ఈ సంవత్సరం వచ్చి వాడు 60 దినాలు కొట్టినాడు. ఇప్పుడు సెంచరీ కొట్టినట్టే కదా, రికార్డు కదా, మళ్ళీ రికార్డే కదా. ఏమి అట్ట కొన్ని కొత్త ఏమన్నా అతను వాడి దానికి హది అని చెప్పి నేను ఏమన్నా బాధపడతానా? లేదు. వానికి దేవుడు ఇచ్చినాడు. వాని అదృష్టంలో ఉన్నది తినేదానికి, వానికి వచ్చింది. నాకు తినేదానికి లేదు, నాకు రాలే. ఏమి అలాంటప్పుడు నాకు రాలే అని చెప్పి నేను బాధపడాల్సిన అవసరం లేదు, వానికి వచ్చిందని చెప్పి నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఏమి వాని సంతోషం వానికి ఉంటుంది, నా సంతోషం నాకు ఉంటుంది. ఎవడు తిన్నా మనవాడే అని ఆలోచించే వాళ్ళం మేము. బాగా 11 సంవత్సరాల నుంచి కష్టపడినాడు అన్న నిజంగా కోవిడ్లో. 11 సంవత్సరాలు అని చెప్పినాడు. నువ్వెన్ని సంవత్సరాలు అయింది నా కోవిడ్కి వచ్చి? ఏదైనా